హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణ గౌడ్ గుడిసల సీనియర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ. ఈ వీడియోలో మనం ఆపరేషన్ కగార్ ఆర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గురించి మాట్లాడదాం. ఎందుకంటే దేశంలో నక్సలిజాన్ని అంతం చేయాలనే లక్ష్యం ఏదైతే కేంద్ర ప్రభుత్వం గడువు విధించుకుందో అది మార్చి 31 ఈ రోజు నాటికే. కాబట్టి ఒకసారి మనం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ గురించి సంక్షిప్తం ఆర్ ఆపరేషన్ కగార్ గురించి సంక్షిప్తంగా డిస్కస్ చేద్దాం. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్ట్ ఆర్ నక్సలిజాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ ఆపరేషన్ను చేపట్టడం జరుగుతుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్ర, బీహార్, ముఖ్యంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో రాష్ట్రాల అటవీ ప్రాంతంలో మావోయిస్ట్ కార్యకలాపాలను పూర్తిగా నిర్మూలించే దిశగా ఈ ఆపరేషన్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేపట్టడం జరుగుతుంది. మార్చి 31కి డెడ్ లైన్ ముగియడంతో అడవిలో దాగి ఉన్న కొద్ది మంది మావోయిస్టుల కోసం భారీగా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ ఆపరేషన్ కగార్ ఆర్ ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ వల్ల మావోయిస్టు ఉద్యమం తీవ్ర స్థాయిలో దెబ్బతిని దశాబ్దాల తరబడి కొనసాగిన నక్సలిజం దాదాపు ముగింపు దశకు చేరుకుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.